కన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాయచోటిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. శివాలయం సర్కిల్ నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనగా మనం శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పటికైనా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మన రాయచోటిని ఉంచాలని కోరుకుంటున్నాం. అలాగే మన రాయచోటికి అన్ని హంగులు ఉన్నాయి. గత 6 సంవత్సరాల నుంచి మన ఇలాకానికి మనకి సన్న వ్యవస్థలన్నీ మనము ఏర్పాటు చేసుకుంటాము. అలానే ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ అన్నమయ్య జిల్లా యొక్క కేంద్రాన్ని మదనపల్లికి తరలించడం ఎంతమంది బాధ్యతని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళంతకు వాళ్ళే ప్రజా సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, మరియు పిల్లలు మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడ వచ్చి చాలా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. ఇది ఒకటి ఖచ్చితంగా మళ్ళీ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటిగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. గత ఎన్నికల్లో వచ్చినప్పుడు రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉంటాను, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉంటామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని పదే ప్రాధాన్యపడుతున్నాం. ఈ రోజు అన్నమయ్య జిల్లాను 3 ముక్కలుగా చీలిస్తే ఒక పక్క గతంలో 30 సంవత్సరాల నుంచి వెనుకబడిన రాయచోటిని, ఒక పక్క గతంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఇస్తామనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీ మదనపల్లికి ఇవ్వడం జరిగింది. ఓ పక్క మెడికల్ కాలేజీతో పాటు సైనిక్ స్కూలు ఇక్కడ ఉన్నటువంటిది ఓ పక్క బీలేరుకి తరలించడం జరిగింది. ఇట్లా రాయచోటికి సాగునీటితో ఓ పక్క ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు తాగునీటి సమస్య లేకుండా 1,00,000 జనాభాకు హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండాలని పదే ప్రాధాన్యపడుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉన్నతంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన పరిస్థితి, జిల్లా గ్రామ స్థాయి వరకు తీసుకుపోతుంది. జిల్లాను పాలకులందరూ కలిసి 3 ముక్కలుగా చేయడం జరిగింది. గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను రాయచోటిని జిల్లా యథావిధిగా కొనసాగిస్తానని చెప్పి ఈరోజు ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు ఈ జిల్లాను పూర్తిగా నిర్వీర్యం చేసి రాయచోటిని మదనపల్లిలో కలపడము మరియు రాజంపేటను కడపలో కలపడము, జిల్లా సాధన సమితి జేఏసీ నుంచి నాగిరెడ్డి గారు ఎక్కడున్నారు చేసి మళ్ళీ పునరాలోచించి రాయచోటిని యథావిధంగా కొనసాగించారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సార్. మీరు రాయచోటి మా జిల్లాగానే కొనసాగించాలని కొంగు జోడించి అడుగుతాను. 2 చేతులు ఎత్తి దండం పెట్టుకొని మా రాయచోటి జిల్లాగానే ఉండాలా, మాకు మదనపల్లి వద్దు, రాయచోటినే ముద్దు అని చెప్పేసి 2 చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాం సార్. చంద్రబాబు నాయుడు సార్, మీరు గొప్ప మనసు చేసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సార్. మాకు రాయచోటి ఫస్ట్ మీరు ఇక్కడ ఎలక్షన్ ముందు వచ్చేటప్పుడు రాయచోటి జిల్లాగానే ఉంటుంది, ఎక్కడికి పోదు అని మీరు ఇక్కడ బాబా లైన్ చుట్టూ మానవహారం ఫామ్ చేసిన పిల్లలు